జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అథ ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. భీష్మాచార్యుల వాళ్ళు కౌరవపక్షంలో నిలబడి సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. పితామహుని పిలుపులు విని మిగతా సేనలు కూడా తమ నాదాలను వినిపించాయి. తద శంఖాఛభేర్యచ్చ పనవానక గోముఖాః సహస్యేవాప్యహన్యంతం సశబ్దం స్తుములోభవత్. ఆ తర్వాత శంఖాలు, దుందుబులు, తప్పెట్లు, రణభేరులు, పూరలు ఒకేసారి మ్రోగాయి. ఆ శబ్దము చాలా భయంకరంగా ఉండింది. జ్యేష్ఠుడు శ్రేష్ఠుడైన భీష్ముడు శంఖాన్ని పూరించగానే కౌరవ శ్రేణిలోని వారందరూ ఇక యుద్ధం ఆరంభమైనట్లే అని భావించి ఎవరికి వారు శబ్ద సంకేతాలను అందించారు. భంభం అంటూ శంఖాలు ధ్వనించాయి. వారి పక్షంలోనే మరోవైపు నుండి ప్రతిధ్వనించాయి. దుందుబులు పెద్దగా మ్రోగాయి. తప్పెట్లు శబ్దాలు, ఉరుములు, మ్రోతలు ఉన్నాయి. మేఘగర్జనలా రణబేరులు దిక్కులు పిక్కటిల్లేలా వినిపించాయి. కర్ణబేరులు బ్రద్దలు చేస్తున్నట్లు పూరుల శబ్దాలు చొచ్చుకొని పోతున్నాయి. భూమి ఆకాశాలు శబ్దమయంగా మారాయి. ఎటు చూసినా శబ్దాలే. ఏ వాయిద్యాలు లేని పదాది దళాలు నోళ్లతోనే విచిత్రంగా అరుస్తూ ప్రకృతి ధ్వనులు వినిపిస్తున్నాయి. కౌరవ సేనలు ఇంతగా శంఖాలు సమర్నాదాలు చేస్తూ ఉంటే పాండవ సేనలు ఏం చేస్తాయి? చర్యలు ఉన్నప్పుడే ప్రతిచర్యలు తప్పుతాయా? ధ్వనులు ఉన్నప్పుడు ప్రతిధ్వనులు లేకుండా ఉంటాయి. ఈ వైపు ఒకటి అంటే ఆ వైపు 6 అంటున్నారు. అంతే కదా యుద్ధం అంటే. పాండవులు కూడా శంఖాలు పూరిస్తున్నారు. తర్వాతి శ్లోకంలో 6 శ్లోకాల వరకు ఈ నినాదాలే. మనము గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.